కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరం లాంటివని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మైనంపల్లి కుటుంబం సేవా కార్యక్రమాల ద్వారా అనాథ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాండ్లు అందించి ఆదుకుంటోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 19 లక్షల రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా మన శంకరంపేట మండలికి ఇచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని రంగాలలో కూడా శంకరంపేట మండలిని కానివ్వండి, మెదక్ నియోజకవర్గాన్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే కాదు ఇంద్రమ్మ కోసం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో మరి కొత్త పథకాలు తీసుకొస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా ఒక్కొక్కసారి ఈ అవకాశం. మరి ప్రజా పరిపాలన వచ్చి 2 సంవత్సరాల 3 నెలల్లో మన ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తూ కొత్తగా మరి మహిళలకు ఉచిత కావచ్చు, మరి సన్నబియ్యం కావచ్చు, మరి రుణమాఫీ కావచ్చు, అలా కాకుండా మరి విద్యుత్ బిల్లులు ప్రతి పేద కుటుంబానికి అలా విద్యుత్ బిల్లులు కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి మరి డబ్బులు పెట్టడం అనేది ఒక కళగా మీదే, కానీ ఇప్పుడు ప్రజాపాలన వచ్చినాక ఎకనామిక్ మరి ఇక్కడ ఈ గురించి